అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా భూ అలాట్మెంట్స్ విషయంలో కొన్ని పాత నిర్ణయాలను సమీక్షించింది. ఇప్పుడు కొత్త నిర్ణయాలను కూడా తీసుకుంది. వాటికి సంబంధించి ఒక జీవో రిలీజ్ చేసింది. ఆ జీవోలో ఏముంది? పాత నిర్ణయాల ప్రకారం కొన్ని సంస్థలకి ఆల్రెడీ కేటాయించినటువంటి భూముల్ని రద్దు చేయడం, కొన్ని సంస్థలకు సంబంధించి రద్దు చేయడమే కాకుండా ఆ భూముల్ని మరికొన్ని సంస్థలకు కేటాయించడం, ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది. సో టోటల్గా ఈ జీవోలో ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఒకసారి మనం చూద్దాం. జీవోలో ఉన్నటువంటి అంశాలను బట్టి చూస్తే కనుక దాదాపు 22 సంస్థలకి భూ కేటాయింపులకు సంబంధించినటువంటివి క్యాన్సిలేషన్ డెసిషన్ తీసుకుంది. ఇంతకు ముందర గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం ఏపీసీఆర్డీఏ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ క్యాబినెట్కి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్, క్యాబినెట్ దాన్ని అప్రూవ్ చేసింది. ఆ క్రమంలోనే ఈ డెసిషన్ తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రికమెండేషన్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రిగార్డింగ్ ద ఎలొకేషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఏపీసీఆర్డీఏ రీజియన్. ఇది ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే చాలా సంస్థలు ఇప్పుడు పనులు ప్రారంభించడానికి సన్నద్ధంగా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఎంత వేగంగా తీసుకుంటే అంత వేగంగా పని ప్రారంభిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేసింది. దీంతో క్యాబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకుంది. అందులో ముఖ్యమైనటువంటి సంస్థలు ఏ సంస్థలకి పాత ల్యాండ్ అలాట్మెంట్ ఎక్కువ సైజులో ఉండి తక్కువ సైజులో తగ్గించాల్సినటువంటి అవసరం వచ్చింది. అలానే కొన్ని తక్కువ ల్యాండ్ వచ్చినవి ఎక్కువ కూడా అడిగినాయి. కానీ ఇందులో కన్సిడర్ చేసినటువంటి నిర్ణయాలను ఒకసారి మనం చూద్దాం. ఇది ఈ ఆల్రెడీ కంటిన్యూయింగ్ అండ్ రివైజింగ్ ద ప్రీవియస్ ల్యాండ్ అలాట్మెంట్స్. ఈ లిస్ట్లో ఉన్నటువంటి సంస్థలు చూస్తే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీనికి గతంలో 0.75 ఏకర్స్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 0.4 ఏకర్స్ కింద మార్చారంటే 40 సెంట్ల కింద డిసైడ్ చేశారు. ఉద్దండరాయనపాలెంలో ప్లాట్ నంబర్స్తో సహా ఇచ్చేసింది, సర్వే నంబర్స్తో సహా ఇచ్చింది ప్రభుత్వం. సో ఇది ₹1,00,00,000 ఎకరానికి, 4 కోట్ల రూపాయలు ఎకరానికి చొప్పున డిసైడ్ చేశారు. సో ఆ క్రమంలో ఈ పేమెంట్స్ డిసైడ్ చేస్తుంది. ఫైనల్ పేమెంట్స్ సిఆర్డీఏ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత పేమెంట్స్ అనేవి జరుగుతాయి. ఇది ఎల్ఐసి కార్పొరేషన్కి సంబంధించింది. ఇక కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్కి సంబంధించి గతంలో ఏకంగా 14.05 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేశారు రాయపూడి గ్రామంలో. ఇప్పుడు దాన్ని కూడా రివైజ్ చేసి దాన్ని 2.05 ఎకరాలకి ఫిక్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం ఇక్కడ లీజ్ హోల్డ్ ఫర్ 60 years లీజ్ కేటగిరీ కింద దీన్ని ఇచ్చారు. అలానే ఎల్ఐసి కార్పొరేషన్కి అయితే ఫ్రీ హోల్డ్ కింద ఇచ్చారు. సో ఈ రెండింటికి రివైజ్ జరిగింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏకంగా 14 ఎకరాల నుంచి 2 ఎకరాలకి తగ్గించుకుంది అమరావతి ప్రాంతంలో చేయబోయేటువంటి నిర్మాణానికి సంబంధించి. అలానే మరొక 4 సంస్థలకు సంబంధించినటువంటి లిస్టు కూడా ఇక్కడ ఉంది. ఈ లిస్టు ప్రకారం చూస్తే ఇందులో సెంట్రల్ చిన్మయ్ మిషన్ ట్రస్ట్, అంటే ఇది ఒక స్కూల్కి సంబంధించి చిన్మయ స్కూల్స్ అని చెప్పారంటారు. చిన్మయ మిషన్ ఉంది కదా, ఆ చిన్మయ మిషన్కి సంబంధించినటువంటి స్కూల్స్ గతంలో 3 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. అది మొన్న పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ 3 ఎకరాలని కన్ఫర్మ్ చేసి ఇచ్చారు. లీజ్ హోల్డ్ ఫర్ 35 years విత్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ 5% ఎవ్రీ ఇయర్. సో అది కేటగిరీ. ఇది చిన్మయ మిషన్కి సంబంధించినటువంటి స్కూల్ ఏర్పాటు నేలపాడు గ్రామంలో అవుతుంది. నేలపాడు ఎడ్యుకేషన్ సిటీ, అంటే నాలెడ్జ్ సిటీ కింద దాన్ని డిజైన్ చేశారు. అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని, యూనివర్సిటీలు అవన్నీ కూడా అక్కడే వస్తున్నాయి. ఇంకోటి న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ, దీనికి గతంలో ఏకంగా 1.505 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 0.4 ఎకరాలు అంటే 40 సెంట్ల కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఆ భూమి ఫ్రీ హోల్డ్ కింద ఇచ్చింది ప్రభుత్వం. వెలగపూడి కింద వస్తుంది. ఇది వెలగపూడి ఉద్దండరాయనపాలెం బార్డర్లో వస్తుంది. ఇది న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీకి సంబంధించినది. ఇక జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే మనకు తెలుసు జూ పార్కుల నిర్మాణం చేస్తారు. ఇక్కడ 2 ఎకరాలు అలాట్మెంట్ చేశారు. ఇప్పుడు దాన్ని 1 ఎకరానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రాయపూడి అబ్రాజుపాలెం దగ్గర వస్తుంది ఈ ల్యాండ్. అలానే రామకృష్ణ మిషన్కి గతంలో 2.5 ఎకరాల భూమి ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 2 ఎకరాల కింద తగ్గించారు. ఇది నిడమర్రు ప్రాంతంలో ఉన్నటువంటి భూమి ఇది. సో రివైజ్ చేసినటువంటి భూముల జాబితా ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఇస్తున్నటువంటి ల్యాండ్స్కి సంబంధించి రివైజ్ అయినటువంటి ల్యాండ్స్ అవి. ఇక క్యాన్సిలేషన్ ఆఫ్ ల్యాండ్స్ లిస్ట్ గతంలో కూడా వచ్చింది. ఇది మొత్తంగా ఈ సంస్థలకు ఇచ్చినటువంటి క్యాన్సిలేషన్ లిస్ట్లో 99.61 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేయాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండేషన్ చేశారు. అందులో ఉన్నటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా ఏపీ ఇన్స్టిట్యూషన్స్, ఏపీకి సంబంధించినటువంటి ఎక్కువ ఉన్నాయి ఇందులో. సో ఒకసారి లిస్ట్ చూద్దాం. ఏపీ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఇది ఏపీ హెచ్ఆర్డీ ఆల్రెడీ దీనికి సంబంధించి బాపట్లలో ఒక క్యాంపస్ డెవలప్ చేస్తూ ఉన్నారు. అంటే లాస్ట్ 5 years అమరావతి నిర్మాణం ఆగిపోయింది కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగినాయి. అందుకని దాన్నే శాశ్వత క్యాంపస్గా ఉంచాలని భావిస్తుంది ప్రభుత్వం. ఇక ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ వింగ్, దీన్ని కూడా క్యాన్సిల్ చేశారు భూమి. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఏపీ ఈడీబీ అనమాట, దీనికి సంబంధించి కూడా 2 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. అది కూడా
ఆపేశారు. ఇక ఏపీ స్టేట్ ఫైబర్ నెట్కి సంబంధించి అరెకరం ఇచ్చారు, అది కూడా ఆపేశారు. సెంటర్ ఫర్ ఏపీ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ ఏపీ సిఎఫ్ఎంఎస్ఎస్కి సంబంధించినటువంటిది 4 ఎకరాలు ఇచ్చారు, అది కూడా ఆపేశారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ IINF దీనికి ఇచ్చినటువంటి ల్యాండ్ 5 ఎకరాలు, అది కూడా ఆపేశారు. ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 0.39 ఎకరాలు ఇచ్చారు, అది కూడా ఆపేశారు. ఇండియన్ నేవీకి 15 ఎకరాలు ఇచ్చారు గతంలో, ఈ అలాట్మెంట్ని కూడా ఆపేశారు. అలానే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMD అంటే వాతావరణ శాఖ, దీనికి 1 ఎకరం భూమి ఇచ్చారు, ఇది కూడా క్యాన్సిల్ చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్, ఏపీసీఆర్డీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఆధారంగా. సో ఇంకొక మొత్తం 22 సంస్థలు ఈ క్యాన్సిలేషన్ లిస్ట్లో ఉన్నాయి. ఇక చూస్తే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఇది కూడా క్యాన్సిల్ చేశారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ఇది క్యాన్సిల్ చేశారు. రైల్ టెల్ కార్పొరేషన్ రైల్వేకి సంబంధించినటువంటి టెలి కార్పొరేషన్ కంపెనీ కమ్యూనికేషన్స్కి సంబంధించిన సంస్థ, ఇది కూడా ఆపేశారు. ఇక ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి ఇచ్చిన ల్యాండ్ కూడా క్యాన్సిల్ చేశారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ హడ్కో రీజనల్ ఆఫీస్కి సంబంధించి ఇచ్చిన ల్యాండ్ 1 ఎకరం ఇచ్చారు, దీన్ని రివైజ్ చేశారు. సో ఇక్కడ ఈ లిస్ట్ అయితే క్యాన్సిలేషన్ లిస్ట్లో ఉంది. యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ అంటే YMCAకి ఇచ్చినటువంటి ల్యాండ్ క్యాన్సిల్ చేశారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి ఇచ్చిన ల్యాండ్ని కూడా క్యాన్సిల్ చేశారు. అమరావతి కన్వెన్షన్ సెంటర్ అంటే వరుణ్ హాస్పిటాలిటీకి సంబంధించి ఇచ్చింది, ఇది కూడా 5 ఎకరాలు ఇచ్చారు, క్యాన్సిల్ చేశారు. ఇందులో కొన్ని సంస్థలు మీరు గమనిస్తే కనుక ఈ క్యాన్సిలేషన్ అయినటువంటి సంస్థలకి రివైజ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రజెంట్ డే రిక్వైర్మెంట్ ఆధారంగా వాటికి అలాట్మెంట్స్ చేశారు. ఆ అలాట్మెంట్స్ కూడా తర్వాత ఈ జాబితాలోనే ఉంటాయి. ఇక అమరావతి మెరీనా అంటే కోస్తా మెరీనా అనేటువంటి పేరుతో ఇచ్చిన సంస్థకి, అలానే ఫార్చ్యూన్ మురళీ రిసార్ట్స్ రిటైల్ కమ్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ దానికి కేంద్రీయ విద్యాలయ 1కి ఇచ్చినటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండ్ చేశారు. దాన్ని క్యాబినెట్ ఆమోదించింది, దానికి సంబంధించినటువంటి జీవోని రిలీజ్ చేశారు. ఇక కొత్తగా పెట్టినటువంటి ప్రపోజల్స్లో ఇంట్రెస్టింగ్ అంశాలు కొన్ని ఉన్నాయి. వాటికి మొత్తం 113 ఎకరాల ల్యాండ్ని ప్రభుత్వం అలాట్ చేసింది ఈ జీవో ప్రకారం. మొదటిది లా యూనివర్సిటీ 55 ఎకరాల ల్యాండ్ని శాఖమూరులో యాక్సెప్ట్ చేస్తూ ఇచ్చింది. వాళ్ళు పెట్టినటువంటి ప్రపోజల్ని కొత్తగా సెంట్రల్ లా యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు కాబోతుంది, దానికి శాఖమూరులో ఏర్పాటు చేస్తున్నారు. 55 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలని డిసైడ్ చేసి, ఇక క్వాంటమ్ వ్యాలీ ఇది బిగ్గెస్ట్ డెసిషన్. 50 ఎకరాల ల్యాండ్ని అలాట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్దండరాయనపాలెం లింగాయపాలెంలో ల్యాండ్ని ఫిక్స్ చేశారు. ఇది ఇంపార్టెంట్ డెసిషన్ కదా మనం చూడాలి. ఇక బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ ఇంతకు ముందర 15 ఎకరాల భూమి ఇక్కడ తుళ్ళూరులో అలాట్ అయింది, ఇప్పుడు 6 ఎకరాలు అదనంగా అలాట్ చేశారు. దీనికి బసవతారకం దీనికి సంబంధించినటువంటిది 50 లక్షల రూపాయలు చొప్పున ఛార్జ్, ఎకరానికి 50 లక్షలు. ఇక IRCTCకి సంబంధించి 1 ఎకరం వెలగపూడిలోనే కేటాయింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కొత్తగా చేసినటువంటి ప్రపోజల్స్తో ఇవి 4, మరొక 2 కూడా ఉన్నాయి. అందులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 0.78 ఏకర్స్ అబ్రాజుపాలెంలో ఇస్తున్నారు. కోస్టల్ బ్యాంకుకి సంబంధించి 0.4 అంటే 40 సెంట్లు భూమి ఇస్తున్నారు, ఉద్దండరాయనపాలెంలో ఇస్తున్నారు. ఈ 6 సంవత్సరాలకు కూడా కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక రివిజన్ ఆఫ్ 3 ఎంటిటీస్ హ్యావ్ రిక్వెస్టెడ్ ద రివిజన్ ఆఫ్ ల్యాండ్ అంటే చెప్పాను కదా, కొన్ని సంస్థలకి రివిజన్ చేసింది వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రజెంట్ డే రిక్వైర్మెంట్స్ సంబంధించినటువంటి రివిజన్ జరిగింది. ఆ పెంచినటువంటి వాటికి కూడా ఆమోదం తెలిపింది. మొత్తం అలాట్మెంట్ 8 ఎకరాలకు పెరిగినట్టుగా ప్రభుత్వం చెబుతుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో 2 ఎకరాలు మాత్రమే కేటాయించింది, ఇప్పుడు 3 ఎకరాలకి పెంచింది, అంటే 1 ఎకరం పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు అవుద్ది. నాబార్డుకి సంబంధించి గతంలో 1 ఎకరం ఉంది, సేమ్ 1 ఎకరమే కంటిన్యూ చేస్తూ ఉద్దండరాయనపాలెంలో అదే కంటిన్యూ చేస్తూ ఇస్తుంది. ఇక జీవీ ఎస్టేట్స్ అండ్ హోటల్స్ లిమిటెడ్ దీనికి సంబంధించి 4 ఎకరాలు గతంలో ఇచ్చారు, సో అది కంటిన్యూ చేస్తూ మళ్ళీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇవి గతంలో ఒక జీవో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, కొన్ని సంస్థలకి ఎలాంటి అప్రూవల్ ఇవ్వలేదు, అది ఏం చేస్తారు అనే దాని మీద పెండింగ్లో ఉంది. ఫైనల్గా ఆ అప్రూవల్స్ ఆ సంస్థల నుంచి రిక్వెస్ట్లు వచ్చిన తర్వాత వాళ్ళ విజ్ఞప్తుల మేరకు ఫైనల్గా వాటిల్లో అవసరాల మేరకు ఉంచారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ తీసేస్తారు అనుకున్నారు, కానీ రిజర్వ్ బ్యాంకు 2 ఎకరాల కంటే ఇంకొక ఎకరం అదనంగా అడిగింది కాబట్టి దాన్ని యాడ్ చేశారు. మిగతా 2 సంస్థలు కూడా పాత నంబర్నే కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ లిస్టులో కన్ఫర్మేషన్ ఆఫ్ ల్యాండ్ అలాట్మెంట్స్ అండర్ 6th GOM ఇది 3 కేసెస్ కవరింగ్ టోటల్ ఆఫ్ 103 ఏకర్స్. ఇది కూడా ముఖ్యమైనది, ఎందుకంటే పెద్ద ఇన్స్టిట్యూషన్స్ చేసినటువంటి రిక్వెస్ట్ల మేరకు వీటిని డిసైడ్ చేసింది. బిట్స్కి సంబంధించి బిట్స్ పిలాని సంస్థ ఆంధ్రప్రదేశ్లో తమ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి 70 ఎకరాల భూమి అడిగింది. గతంలో లాగా ఎడ్యుకేషన్ సిటీలో కాకుండా సీడ్ యాక్సిస్ రోడ్డు పరిసరాల్లో కావాలనేటువంటి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో దీనికి మందడం వెంకటపాలెం అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు అక్కడ, ఆ గుడికి వెళ్ళేటువంటి దారిలోనే ఈ ప్లేస్ ఉంటుంది. ఆ జాగాలో మొత్తం మీద 70 ఎకరాల ల్యాండ్ని అలాట్ చేస్తున్నారు. ఎకరంలో 50 లక్షల రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారు. సో దీన్ని అప్రూవ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి ఈ జీవోలో ఆ వివరాలన్నింటినీ కూడా పొందుపరిచింది. ఇక ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIకి ఇచ్చినటువంటిది కూడా చాలా ముఖ్యమైనది. 25 ఎకరాల భూమిని ఇచ్చింది. ఆల్రెడీ ESI అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సో 25 ఎకరాల భూమిని ఇచ్చింది.
4 crores ఎకరం 4 కోట్ల రూపాయల చొప్పున నెక్కల్లు గ్రామంలో ప్రభుత్వం కేటాయించింది. సో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అది కూడా 1000 పడకల ఆసుపత్రి అనేటువంటి ప్రపోజల్ చేశారు. ఈ ఆసుపత్రిని ఫస్ట్ 500 పడకలుగా ప్రారంభించి తర్వాత విస్తరిస్తాం అనేటువంటి ప్రపోజల్ చేశారు. దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఇక హడ్కో, ఇది చాలా కీలకమైనది. హడ్కో రీజనల్ ఆఫీస్ కన్వెన్షన్ సెంటర్కి 8 ఎకరాల భూమిని కేటాయించింది. పాతగా క్యాన్సిల్ అయినటువంటి జాబితాలో చూస్తే గతంలో హడ్కోకి 3 ఎకరాలు ఇచ్చినట్టుంది. ఇప్పుడు 8 ఎకరాలు ఇచ్చింది. ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున ఇచ్చింది. ఐనవోల్లో ఇది ఇచ్చింది. హడ్కో ఫండింగ్తో ఇప్పుడు అమరావతిలో అనేక నిర్మాణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఆ దృష్టితో కావచ్చు, అలానే కోస్తా బెల్ట్లో, మొత్తం కోస్తా బెల్ట్లో ఒక ఇంపార్టెంట్ సెంటర్గా కాబోతుంది. కాబట్టి అమరావతిలో పెద్ద ఎత్తున నిర్మాణ కార్యక్రమం చేయాలి, కన్వెన్షన్ సెంటర్ కూడా అక్కడ డిజైన్ చేయాలని చెప్పి హడ్కో ప్రతిపాదించింది. సో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. మొత్తం మీద ఇవి ఓవరాల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్, క్యాబినెట్ చేసినటువంటి అప్రూవల్స్ ఆధారంగా ఇచ్చినటువంటి జీవో. ఇందులో క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది ఎల్ఎన్టీకి అప్పగించేటువంటి ఛాన్సెస్ ఉంది. అక్కడ భారీ టవర్స్ నిర్మిస్తారు. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటువంటి ప్రాసెస్. ఇప్పటివరకు క్వాంటమ్ వ్యాలీ వస్తుంది అనే క్లారిటీ ఉంది, కానీ ఎక్కడ వస్తుంది అనేటువంటి క్లారిటీ లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో దానిపైన కూడా క్లారిటీ వచ్చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.